వీళ్ళ నోటి దగ్గర ముద్దను ఎత్తుకుపోయే పరిస్థితి బీజేపీ తీసుకెళ్లే పరిస్థితి రాదా కొన్ని స్థానాల్లో? ఆ లెక్కనే తెలుగుదేశం వాళ్ళ ముద్ద ఇళ్ళు లాక్కున్నట్టు అవదా? వాళ్ళు ఎలాగ సిద్ధపడి ఉన్నారు కదా ఇచ్చుకోవడానికి టీడీపీ. అట్లాగే ఇప్పుడు దీంట్లో ముద్ద లాక్కోవడం ఏమి ఉండదు. ఎవరికైనా సరే పొత్తు అనేటువంటిది అనివార్యతని తెచ్చుకున్నది జనసేన. పొత్తుని అనివార్యం చేసింది జనసేన. కాబట్టి ఆటోమేటిక్ గా ఇంకోటి వాళ్ళ నాయకుల గురించి ఫీల్ అవుతారని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ దాంట్లో ప్రతి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్నటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా డిస్కరేజ్ చేసుకుంటూ తెలుగుదేశంతో పొత్తుని గత 3 ఏళ్ల నుంచి వాళ్ళ కార్యకర్తలను కన్విన్స్ చేస్తూ కంటిన్యూ చేసుకొచ్చాడు పవన్ కళ్యాణ్. ఇప్పటికే మధ్యకి పలచన అవుతుంది అంటున్నారు. బీజేపీ యాడ్ అయితే ఇంకా పలచన అయితే అది జనసేనకి దెబ్బ కాదా? ఏముంది, 10 వచ్చినా కూడా గొప్పగా వచ్చినట్టే కదా, దానికి కొత్తగా పోయేదేముంది. 10 వచ్చినా 15 వచ్చిన తర్వాత గెలవడం అనేది అది పెద్ద ఇబ్బంది అవుదా? ఎందుకు అవుతుంది, ఇబ్బంది ఎందుకు అవుతుంది? గెలుపుకి బీజేపీ వస్తే ఇంకో 2 ఓట్లు ఎక్కువ పడతాయి కానీ తగ్గవు కదా బేసిక్ గా. దానికి పోయేదేముంది? ఇప్పుడు ఒక సీట్ క్రింద సారి దాంతో పోల్చుకుంటే 10 అయినా రావచ్చు, 15 అయినా రావచ్చు కదా, దానికి నష్టమే ఉంది. ఇప్పుడు దానికి ఏంటంటే కొండకి ఎంట్రీ వేసింది, వస్తే కొండ పోతే ఎంట్రీ, అంత మించి ఏం లేదు దానికి. అంటే ముగ్గురు ఒకే స్థానాన్ని కోరిన సీట్లు కొన్ని ఉన్నాయి అనేది లెక్కలు వస్తున్నాయి. అదే కనుక జరిగితే ఎవరికి నష్టం? ఏమవుతుంది, ఎవరికి పోయేది అందరికంటే నష్టపోయేది తెలుగుదేశం. అక్కడ అంత మించి జనసేనకి నష్టం లేదు, బీజేపీకి నష్టం లేదు. వీళ్ళిద్దరిలో ఎవరు లాటరీ కొడతారని లెక్క. అక్కడ నష్టపోయేది తెలుగుదేశం ఆ సీట్లు, అంతే కదా. 2024 ఎన్నికలకి ఇంకా మనకు తిరుగులేదు, వైనాట్ 175 అనే లక్ష్యం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఓవరాల్ గా ఈ ఎపిసోడ్, ఈ పొత్తులు నిజంగా కలిసిపోతే బీజేపీ ఆ లక్ష్యాన్ని రీచ్ అవుతారు లేదనే సెకండరీ, కానీ ఒక పెద్ద దెబ్బ అవుతుందా? అసలు ఈ పొత్తే పెద్ద దెబ్బ. ఎందుకంటే 2014 రిపీట్ అవుతుంది. ఇక్కడ